మనము 11వ అంతర్జాతీయ దినోత్సవము మొత్తం ప్రపంచం అంతటా కూడా జరుపుకొంచున్నాం. మరి ఎందుకు జరుపుకొంచున్నామంటే ఒక్క వ్యక్తి నిర్ణయం తీసుకోవడం వల్ల. అది ఎవరు అంటే మన అందరికీ తెలుసు, మన ప్రధానమంత్రి అయినటువంటి మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకీభవించి ఈ రోజున మనము ఈ యొక్క యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి ఈ యోగా అనేది ప్రతి ఒక్కరికి అందరికీ అవసరం. చిన్న పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు, స్టూడెంట్స్ నుండి టీచర్స్ వరకు, సామాన్యుల నుండి సెలబ్రిటీస్ వరకు, ఒక అటెండర్ దగ్గర నుంచి ఒక ప్రైమ్ మినిస్టర్ వరకు, అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ రోజున ఏమిటి అంటే యోగా అనేది ఒక మంత్రంలాగా పనిచేస్తుంది అని చెప్తారు. మరి అందరూ శారీరకమైనటువంటి రుగ్మతలని తొలగించుకోవాలన్నా దానికి ప్రధానమైనటువంటి మార్గం ఏమిటి అంటే యోగా. అదేవిధంగా మానసికమైనటువంటి సమస్యలకి కూడా యోగా రూపుమాపుతుంది. అదేవిధంగా ఆధ్యాత్మికంగా వృద్ధి చెందడానికి కూడా ఈ యోగానే ముఖ్యమైనటువంటి కారణం. అంతేకాదు పిల్లలందరిలోనూ కూడా ఆ యొక్క మేధాశక్తిని, మెమొరీ పవర్ పెంచేది కూడా ఈ యోగానే. కాబట్టి యోగా అనేది ప్రతి వ్యక్తికి నిత్య జీవితం లోపల, మన దినభాగం లోపల ఒక ప్రక్రియ అవ్వాలి. ఎలా అంటే మనం తీసుకునే ఆహారం లోపల ఉప్పు ఏ విధంగా అయితే ఖచ్చితంగా ఉండాలి అంటాం, ఉప్పు లేకుండా ఎవరం భోజనం చేయం కదా. అదేవిధంగా ప్రతి వ్యక్తి జీవితం కూడా యోగా లేకుండా జరగకూడదు అని చెప్తారు. యోగాతోనే మన దినం మొదలవ్వాలి. ఆ రోజు ఉదయం మొదలైంది అంటే మనం యోగాతో మొదలు పెట్టాలి అని చెప్తారు. మరి దీనికి భగవద్గీత ఒక గొప్ప ప్రమాణం. ఎందుకంటే భగవద్గీత లోపల శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా 18 అధ్యాయాలను ప్రతి అధ్యాయంతో కూడా యోగము 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 అని బోధిస్తారు. ఒక్కో యోగము ధ్యాన యోగము, కర్మ యోగము, ఏమిటి ఇంకా భక్తి యోగము, ఈ విధంగా ప్రతిదీ కూడా యోగంతో ముడివేస్తున్నారు. మరి ఏమిటి యోగము అంటే మన ఆత్మ ఏదైతే ఉందో అది పరమాత్మతో ఏకమవ్వడమే యోగము అని చెప్తారు. ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల లోపల ప్రతి మనిషి కూడా తనను గురించి తాను తెలుసుకోకుండా అశాశ్వతమైనటువంటి వాటిని శాశ్వతం అనుకుంటూ, అవాస్తవమైనటువంటి దాన్ని వాస్తవం అనుకుంటూ చాలా అజ్ఞానం లోపల కొట్టుమిట్టాడుతున్నారు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా అనేకమైనటువంటి ఆశలతోని ఒకదాని తర్వాత ఒకటి ఆశలతో పరుగెడుతూనే ఉన్నారు. ఈ పరుగు ఎప్పటికీ కూడా ఆగదు చెప్పాలంటే. కానీ దీని ఫలితం ఏమిటి అంటే చివరికి ఆందోళన, బాధ, అనారోగ్యం. కాబట్టి వీటన్నింటి నుంచి బయటపడాలి అంటే మనిషి దానికి ఒకే ఒక మార్గం ఏమిటి అంటే యోగా అని చెప్తారు మన పతంజలి గురువులు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగం చేస్తూ దాన్ని మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. ఎందుకంటే మన పూర్వీకులు మనకందరికీ ఇచ్చినటువంటి ఒక బహుమానం ఏమిటి అంటే యోగా. మరి ఇటువంటి యోగాని, ఈ బహుమానాన్ని మనం అందరం వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, గో మాతా కీ, గో మాతా కీ, జై హింద్.